హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాళ వీడియోలో తోటకూర ఉల్లికారం ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా ఇలా ట్రై చేసి ఉంటే మీరు కూడా ట్రై చేశారని కామెంట్ చేయండి. ముందుగా దీనికోసం నేను ఇక్కడ ఒక మిక్సీ గిన్నె తీసుకుంటున్నాను. దానిలో 2 ఉల్లిపాయలని ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. తర్వాత దీనిలో 1 స్పూన్ వరకు కారం వేసుకోండి. మీరు తినే కారం బట్టి చూసి వేసుకోండి. ఇక్కడ నేను 1.5 కారం వేసుకుంటున్నాను. తర్వాత ఒక కట్ట నేను తోటకూర తీసుకున్నాను. దానికి 2 ఉల్లిపాయలు 1 స్పూన్ వరకు కారం తీసుకోవాలి. తర్వాత ఒక 10 వెల్లుల్లిపాయ రొమ్మలు ఒలిచేసి వేసేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకున్న తర్వాత మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ చేసుకోవాలి. మరీ మెత్తగా చేసుకున్నట్లయితే తినేటప్పుడు నోటికి రుచిగా ఉండదు. ఇలా బరకగా మిక్సీ చేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకోండి. దానిలో 2 స్పూన్ల వరకు నూనె వేసుకోండి. ఇక్కడ మనం ఎక్కువ నూనెతో ఉపయోగించకుండా తక్కువ ఆయిల్తోనే మనం తయారు చేసుకోవచ్చు. తర్వాత ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. 1 ఎండుమిరపకాయ వేసుకోండి. ఆల్రెడీ కారం వేసుకున్నాం కాబట్టి 1 ఎండుమిరపకాయ వేసుకోండి సరిపోద్ది. తర్వాత 1 రెమ్మ వరకు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు వీటినన్నింటినీ కూడా ఒక 2-3 నిమిషాల పాటు వేయించేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఆల్రెడీ మనం మిక్సీ చేసుకున్నాం కదా ఉల్లి, వెల్లుల్లి, కారం, ఈ మొత్తాన్ని కూడా వేసేసుకోండి. ఇది మొత్తం వేసిన తర్వాత 2-3 నిమిషాల పాటు బాగా వేయించేసుకోండి. బాగా వేగే వరకు వేయించుకోవాలి. తోటకూర ఉల్లికారం మనకి రైస్లోకి కాదు, చపాతీ, రోటీ దేనిలోకైనా కూడా చాలా బాగుంటుంది. ఉల్లిపాయ అంతా వేగిపోయిన తర్వాత దీనిలో 1 టమాటా తీసుకొని ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకోకూడదు. 1 టమాటా అయితే సరిపోద్ది. టమాటా వేసుకున్నట్లయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ టమాటా అంతా మెత్తపడే వరకు వేయించేసుకోండి. తర్వాత దీనిలో 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు అంతా కలిసేలాగా మొత్తం అంతా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఒక కట్ట తోటకూర తీసుకున్నాం కదా, శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకొని ముక్కల కింద కట్ చేసుకొని ఇప్పుడు ఆ తోటకూరని వేసేసుకోవాలి. అయితే తోటకూర వేసేటప్పుడు మనం కట్ చేసుకునేటప్పుడు కాడలు కూడా కట్ చేసుకోవచ్చు. తోటకూర కాడలు కూడా యూజ్ చేయవచ్చు. చివర్లో ఉన్న వేర్లు మాత్రమే తీసేసి మిగిలిన భాగానంతటినీ కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ వెల్లుల్లి, ఉల్లి, కారంలో బాగా కలిసేలాగా కలిపేసుకోండి. ఉప్పు మాత్రం అసలు ముందే యాడ్ చేయకండి. ఆకుకూర వేసిన వెంటనే ఎక్కువగా కనిపిస్తుంది. ఉప్పు వేసినట్లయితే ఎక్కువైపోద్ది. దగ్గరికి ఇలాగ అయిన తర్వాత అప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఆకుకూరలో సాల్ట్ కంపల్సరీ ఉంటుంది, చూసి వేసుకోండి. ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసుకొని మొత్తం అంతా కూడా కలిసేలాగా ఒక 2-3 నిమిషాల పాటు బాగా వేయించేసుకోండి. ఆకుకూర అంతా చూడండి, మనకి వేసినప్పుడు ఎక్కువగా ఉంది, ఇప్పుడు దగ్గరికి అయిపోయింది. 2-3 నిమిషాలు బాగా వేయించుకున్నట్లయితే మనకి తోటకూర ఉల్లికారం రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. పిల్లలు తినమంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలాగ ఉల్లికారం వేసి పెట్టండి, టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి వెరైటీ రెసిపీ కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.